హాయ్ దిస్ ఇస్ అలా 390 రిపోర్టింగ్ ఫ్రమ్ నాంచోరపల్లి చెరువు. ఈ చెరుగాడికి రావడానికి మెయిన్ మ్యాటర్ ఏమంటే గత కొన్ని రోజుల నుంచి మా ఫ్రెండ్ రెడ్డిగాడు అయితే చెప్తున్నాడు ఈ చెరువులో అయితే నీళ్ళు తగ్గిపోయి చేపలు చాలా ఉన్నాయి, చేతులతోనే పట్టేయచ్చు అన్నాడు. అందుకోసం అయితే ఈ రోజు అయితే ఇక్కడికి రావడం జరిగింది. రెడ్డి వాళ్ళు వచ్చేదానికి ఇంకా టైం పడుతుంది అన్నారు. మేము అంత లోపల ఖాళీగా ఉండి ఏం చేయాలని వేటని అయితే కొనసాగిచ్చేస్తున్నాం. మాతో పాటు అయితే ఈ రోజు సాధుగాడిని కూడా వేసుకొని వచ్చేసినాము. ఇప్పటికి నీళ్ళలో దిగి 10 నిమిషాలు అయితే ఇంతవరకు ఒక చేప కూడా దొరకలేదు. అయినా కూడా ప్రయత్నం వదలకుండా నేను కలబెడుతూనే ఉన్నాను నీళ్ళల్లో. ఆడాడ ఒకటొకటి తగులుతానే కానీ చేతికి అయితే చిక్కడంలే. చాలాసేపు నీళ్ళల్లో పొల్లాడుతూ ఉంటే నాకైతే ఒకటైతే మారవైతే చిక్కింది. దీంట్లో అన్ని మారవలే అంటూ ఉండేది. ఎట్టో ఒకటి పట్టేసిన. ఆ ఒక్క మారవ జిక్తానే నాలో ఉన్న వేటగాడు మళ్ళీ హుషారైపోయినాడు. దాని తర్వాత ఎతకడం మొదలు పెట్టిన అక్కడక్కడే చేప తిరుగుతాను కానీ సతాయిచ్చేస్తాను. అయినా కూడా దాన్ని వదిలేదులే, పట్టాల్సిందే. దగ్గర 5-4 నిమిషాలు అయితే నాకైతే సతాయిచ్చేసింది. ఫైనల్గా పూడి లోపల అయితే ఉంది. నా కాలు కింద తొక్కేసి అయితే దాన్ని పిసికేసిన అట్టే పట్టేసిన. ఫైనల్గా పెద్ద మారవైతే చిక్కింది. ఇప్పటికి మనమైతే 2 చేపలు అయితే పట్టేసినాం. ఆడు ఇంకోటి మెదులుతుంది, దానికోసం పోతున్నా. ఆరవ ఎక్కడ మదిలిందో అక్కడే పోయి చూసిన. అంతలోనే చేయిలో వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయింది. అంతలోపలే రెడ్డి వాళ్ళు అయితే వచ్చేసినారు. వాళ్ళకైతే మా సార్ కూడా హాయ్ అయితే చెప్తున్నాడు. రెడ్డి వస్తా ఒక సంచి ఒక చీర కూడా తెచ్చేసినాడు. చీరతో చేపలు అయితే ఈజీగా పట్టేయచ్చు. ఇప్పుడైతే మేమైతే చీర అయితే లాగినాం. చీర లోపల అయితే ఒక చేప అయితే వచ్చింది. అంతలోపలే దూకేసింది. టక్కని తీసి నేనైతే గడ్డగైతే ఇసిరేసినాను. అక్కడ వచ్చేసింది పొల్లాడతా. అదే ఇప్పుడు పట్టింది మనము. చీర తెచ్చినప్పటి నుంచి మనకైతే బ్యాక్ టు బ్యాక్ చేపలు పడుతూనే ఉన్నాయి. మనకైతే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూనే ఉంది. అదే ఇంట్రెస్ట్తో మరికొన్ని చేపలు పట్టినాం. మాకైతే ఇది పెద్ద చేప అనిపించింది. అన్ని చేపల పైన పట్టేసినాం. ఇప్పుడైతే చీరతో లాగితే చేపలు అయితే రావడంలే, అన్ని పూట్లోనే ఉన్నాయి. మా కాలు కిందే అక్కడక్కడ తొక్కుతున్నాయి, తప్పిపోతున్నాయి. అయినా కూడా చేతులతో పట్టేయడానికి అయితే ట్రై చేస్తాండా. కాసేపు మేము బురదలోనే పొలాడి కొన్ని చేపలు అయితే పట్టేసినాం చేతులతోనే. చీరతో వచ్చే ఛాన్స్ ఎట్టో లేవు. ఆడాడ కొన్ని అయితే ఏరేసినాము. ఇప్పుడు కొన్ని 1-2 ఉంటాయి, అవి జిక్కలే. మేమైతే ఇవన్నీ మూట్లో వేస్తాం అనమాట. నా పరిస్థితి చాలా ఘోరంగా అయితే మారిపోయింది. బురదతో అడిగి మనిషి కన్నా దారుణంగా అయిపోయినా. ఇప్పుడైతే అన్ని చేపలు అయితే మూట్లో అయితే వేసినాం. ఇప్పటికి మాకు ఎన్ని చేపలు పడినాయి ఏమి కథ అనేది బాయిలోకి పోయి మునిగేసి వచ్చి మీకైతే రివీల్ చేస్తాను అనమాట. మూట కూడా బురదతో మునిగిపోయిందట్టే, మొత్తం బురద నీళ్ళే కాబట్టి మూట కూడా కొద్ది క్లీన్ చేయాలా. ఇప్పుడు మేమైతే బావి దగ్గరికి అయితే వచ్చేసినాం. మూట కడుక్కొని మేము కూడా మొహాలు గిహాలు అంతా బాగా కడుక్కుంటున్నాం. బట్టలు గిట్టలు మొత్తం బురద అయిపోయింది. దాని తర్వాత అయితే మీకు ఎన్ని చేపలు పడినాయి ఏమి కథ అంతా మొత్తం చూపించేస్తా. ఇప్పుడు వరకు మేమైతే టిఫిన్ తెలియదు. దగ్గర 10:30 పైన అవుతుంది. ఇప్పుడైతే టిఫిన్ అయితే మింగేసి దాని తర్వాత చేపలు చూపించేస్తా ఖచ్చితంగా. ఇవే అప్ప మేము పట్టిన చేపలన్నీ. ఎన్ని కేజీలు ఉంటాయి ఏమి కథ మీకు ఏమైనా తెలుసుంటే గెస్ట్ చేసి చెప్పండి. ఈ చేపలు అన్నీ మారవలే. ఇప్పుడైతే వాటాలు వేసుకుని ఇళ్ళకి దొబ్బేస్తాం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.